పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళకు. ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా. ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని, తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం, వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు, సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం. దానివల్ల ఎక్కువ కలెక్టర్లు, తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు, ఎక్కువ జేసీలు వచ్చినారు, దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు. దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి. మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది, స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం. ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం. కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం, అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం. ఎన్యూమరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యూమరేషన్ వెంటనే జరిగేది. వారం రోజులు టైం ఇస్తున్నా, 10 రోజులు నేను టైం ఇస్తున్నా, తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా. వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను, ఏదో ప్రాంతంలో తిరుగుతా. నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది, పంట నష్టం గురించి ఎన్యూమరేషన్ ఎలా చేశారు, అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలను అడిగి తెలుసుకుంటా. ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు. ఒక భయం ఉండేది. కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు. 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి, వారం 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు. ఎక్కడికి వస్తాడో తెలియదు, ఖచ్చితంగా వచ్చేవాడు. వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసేవాడు. ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం అనే దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయేది. ప్రభుత్వం అన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు. రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా, ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు? 15 లక్షలు అని చెప్పి ఇంత పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి. ఆ రోజు మీ ఎల్లో మీడియాలో మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసింది. మరి ఈరోజు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎందుకు ఎన్యూమరేషన్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు? ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు? ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడంలా. ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కానీ డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఆ రైతుకు చేతిలో కనపడేది. నీ తప్పిదం వల్ల జరిగింది అది. ఉచిత పంటల బీమా అనేది నువ్వు ఎత్తేయడం వల్ల రైతుకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, గట్టిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి. రేపు రబీ పంటకు
ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చేయాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. అదే రకంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. దాదాపుగా ఈల లెక్కల ప్రకారమే, అది తగ్గించిన ఈల లెక్కల ప్రకారమే, తగ్గించి ఈలేసిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఇల్లే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గనక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గన సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్కరికి కూడా కౌలు కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలే చంద్రబాబు నాయుడు. కౌలు కార్డులు కూడా లేవు, కౌలు కార్డులు కూడా ఇవ్వడం లే. ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానేస్తాడు. ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాం. రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో అదే ఇప్పుడు అదే కదన్న అడిగింది, అయ్యే కదా అడిగింది. రైతుల తరపున అన్ని రకాలుగా కూడా పోరాటాలు చేద్దాం, అన్ని రకాలుగా సాధించుకునే కార్యక్రమం గట్టిగా చేద్దాం.